కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పూజలు కావచ్చు, దాంతోపాటు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ దీపారాధన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను మణికొండలో ఉన్న రామలింగేశ్వర స్వామి శివాలయంలో ఉన్నాను. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా ఆ త్రిమూర్తునికి దీపారాధన చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనకు ఇదే భక్తుల కోలాహలం అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. రావి చెట్టు కావచ్చు, దాంతోపాటు ఉసిరి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఈ 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్ల కింద కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కాజాగూడ మణికొండ. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే కార్తీక మాసం కావచ్చు, ఎట్లాంటి మొక్కులు ఉంటాయి, ఈ రోజు ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది? ఈ రోజు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుందండి. కార్తీక మాసం ఈ చిన్న దానం చేస్తున్నా కూడా పౌర్ణమి నాడు 10 ఇంతలు అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ గుళ్ళో చేసుకుని దానం ఇచ్చుకుని వస్త్రదానం, దీపదానం, సాలగ్రామ దానం అన్నీ ఇచ్చుకుంటే చాలా మంచిది. రోజు కావచ్చు కార్తీక పౌర్ణమి కదా, ఎట్లా ఉంది? ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించారు? ఎట్లా? 5 ఒత్తులతో వెలిగించాలండి. ఈరోజు తులసి ఉసిరికాయ మీద పెట్టి దానం ఇవ్వాలి, దీపదానము అన్నీ చేసుకోవాలి, వస్త్రదానం అన్నీ చేసుకుంటే మంచిదండి. చెప్పండి అంకుల్, ఈ రోజు కావచ్చు రద్దీ ఎట్లా ఉంది? ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ రోజు ఆలయంకి రావడం? మేము 7:30కు వచ్చాము. బాగా రద్దీగా ఉంది, అంతకుముందు ఇంకా రద్దీగా ఉందట. చాలా బాగుంది. కార్తీక పౌర్ణమి కనుక అందరూ కూడా దేవుడి దర్శనం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వరుడి, కార్తీక దామోదరుడి దర్శనం చేసుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా సుసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఆ భగవద్గీత ఆశీర్వాదాలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. సో చెప్పండి అమ్మా, మీ పేరు? రామలక్ష్మి. రామలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చాను. మణికొండ. సో ఎట్లా ఉంటుంది? సో ఈ కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఎట్లాంటి దీపాలు వెలిగిస్తూ ఉన్నారు? కొంతమంది ఉసిరికాయల్లో వెలిగిస్తూ ఉన్నారు, కొంతమంది మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే, కొంతమంది ఉసిరికాయలో వెలిగిస్తూ ఉన్నారు. మరి మీరు ఏ దీపారాధన చేస్తున్నారు? మేము పిండి ప్రమిదలో వెలిగిస్తామండి, తర్వాత ఉసిరికాయలో వెలిగిస్తాము, 360 ఒత్తులు వెలిగిస్తాము, అంతే. ఎట్లా ఉంటుంది అంటే ఈ కార్తీక మాసం కావచ్చు, ఈ కార్తీక పౌర్ణమి కావచ్చు, ఎట్లాంటి మొక్కులు ఏమైనా ఉంటాయా మీకు? ఎట్లా చేస్తూ ఉంటారు? మొక్కులనే ఏమి లేవండి, కలకాలం ఆ పరమేశ్వరుడు మమ్మల్ని సుఖశాంతులతో చూడాలి, ఆరోగ్యాలతో చూడాలి, ఐశ్వర్యంతో చూడాలని కోరుకుంటామండి, అంతే. ఓకే అమ్మా. సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు అయితే ఇటు పిండి ప్రమిదలు కావచ్చు, దాంతోపాటు ఉసిరికాయ ప్రమిదలు కావచ్చు, మట్టి ప్రమిదలు కావచ్చు, ఇట్లా దాదాపు ఎవరికి నచ్చినట్టుగా కూడా వాళ్ళు ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. కొంతమంది 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తే, మరికొంతమంది కూడా ఇంకా దాదాపు ఒక దీపం వెలిగిస్తూ ఉన్నారు. ఇట్లా చాలా వరకు అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. చూస్తున్నాం కదా ఎంత నియమ నిష్టలతో చేస్తూ ఉన్నారో. కొంతమంది ఆవు నెయ్యితో చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇలా చాలా వరకు అయితే దాదాపు 5 ఉసిరికాయలతో కొంతమంది చేస్తే, 5 ప్రమిదలతో కొంతమంది చేస్తున్నారు, 5 పిండికి సంబంధించిన ప్రమిదలతో కొంతమంది కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ పేరు? శ్రావణి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పుప్పల్గూడ నుండి. సో ఎట్లా ఉంటుంది కార్తీక మాసం అంతా కావచ్చు, ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు? కార్తీక మాసంలో 41 రోజు పూజలు విశిష్టతగా బాగా చేస్తాము. ఉసిరి దీపం అనేది చాలా ముఖ్యం అండి విష్ణుమూర్తికి, అందుకని బాగా కార్తీక మాసం బాగా జరుపుకోవడం జరుగుతుంది మాకు ఇక్కడ. సో ఎన్ని దీపాలు వెలిగిస్తూ ఉన్నారు మరి ఈ రోజు కావచ్చు? కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలి. మన ఇష్టం అండి, ఉసిరి దీపం అనేది 5 కానీ 9 కానీ బేస్ సంఖ్యలో వెలిగించవచ్చు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది మరి ఈ రోజు ఆలయంకి రావడం కావచ్చు, ఆ త్రిమూర్తినికి దీపారాధన చేస్తూ ఉన్నారు? సో ఎట్లా ఉంది మొత్తంగా? చాలా సంతోషంగా ఉంది అండి. మా పాప కూడా బాగా ఇంట్రెస్ట్ తోటి బాగా పూజలు చేద్దాం అనుకుని వస్తుంది. మీ పేరు? విమలా అండి. రోజు కార్తీక పౌర్ణమి కదా, ఆలయానికి రావడం కావచ్చు, ఆ త్రిమూర్తిని కొలవడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. శివాలయంలో ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాము. 366 ఒత్తులు వచ్చిన ఉసిరి చెట్టు కింద, వేప చెట్టు కింద దీపాలు వెలిగించుకుంటామండి. ఇది శ్రీమన్నారాయణ కొలువు మాకు ఉంటుందండి. పిల్లలతో సహా భార్య భర్త ఏదో వస్తామండి మేము. ప్రతి సంవత్సరం శ్రీమన్నారాయణని, ఈ సాయిబాబా అనే టెంపుల్ అన్ని దగ్గరకు వచ్చి ఒత్తులు వెలిగించుకుని మంచిగా వెళ్తాను. మాకు మంచిగా జరుగుద్దండి. కార్తీక మాసంలో 4 రోజులు దీపాలు పెట్టుకుంటామండి. ఇంటి దగ్గర ఉసిరి తులసమ్మ దగ్గర ఇక్కడ అన్నీ వెలిగించుకుంటామండి. ఎట్లా ఉంది మరి? ఉదయం వచ్చానని చెప్తా ఉన్నారు, ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, పెద్ద ఎత్తున పొద్దు నుంచి కూడా రష్ ఉంది కదా? రష్ ఉన్నా బాగానే ఉందండి, జనానికి అంతా వీలుగానే ఉందండి. బాగా మంచిగా అందరికి భక్తులందరికీ అవకాశం కల్పిస్తున్నారండి. పంతుల అందరూ కానీ మంచిగానే చేసుకుని వెళ్తున్నారండి. ఏ గొడవలు లేకుండా శుభ్రంగా వెళ్తున్నామండి మేము. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే భక్తుల కోలాహలం అనేది కనిపిస్తూ ఉంది. సో కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా త్రిమూర్తుని
భగవంతుణ్ణి కూడా కొలుస్తూ ఉన్నారు. ఉసిరి చెట్టు కింద కావచ్చు, రావి చెట్టు కింద కావచ్చు, వారికి తోచినట్టు కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. కొంతమంది ఇంటి దగ్గర వెలిగించి మళ్ళీ ఆలయంకి వచ్చి కూడా ఆలయం దగ్గర దాదాపు 366 ఒత్తులతో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా.